అదే వరల్డ్ ఐవీఎఫ్ డే. ఈరోజే ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ పుట్టినరోజు లూయిస్ బ్రౌన్. మన దగ్గరికి వచ్చి సక్సెస్ఫుల్ అయినటువంటి ఒక బ్యూటిఫుల్ కపుల్ గురించి చెప్పబోతున్నాను. వాళ్ళ బాబు 3 ఏండ్లప్పుడు అనుకోని కారణాల వల్ల చనిపోయాడు. పిల్లలు కాకుండా కూడా వాళ్ళకి ఆపరేషన్ చేయించేసుకున్నారు. ఒక బాధతోటి మళ్ళీ ఆ బాబుని కోల్పోయిన బాబుని పొందాలి అన్నటువంటి ఒక ఆలోచనతోటి మన దగ్గరికి వచ్చారు. వాళ్ళ ఆర్థిక స్తోమత సహకరించకపోయినప్పటికీ ఐవీఎఫ్ ఆప్షన్ని వాళ్ళు అంగీకరించారు. ఫస్ట్ విజిట్లోనే వాళ్ళు బుక్ చేసుకొని వాళ్ళు పికప్ చేసుకున్నారు. మంచి ఎంబ్రియోస్ వచ్చాయి వాళ్ళకి. దాంతో ఐవీఎఫ్ ట్రాన్స్ఫర్ అనేది జరిగింది. ఫస్ట్ అటెంప్ట్లోనే వాళ్ళు ట్విన్ ప్రెగ్నెన్సీని సాధించి ఇప్పుడు డెలివరీ అయ్యారు. డెలివరీ బేబీస్ని తీసుకొచ్చారు. చనిపోయినటువంటి వాళ్ళ బాబు మళ్ళీ వాళ్ళకు వచ్చాడు. ఒక బాబు ఒక పాపతోటి వాళ్ళు ఇప్పుడు ఎంతో సంతోషంగా మనకి చూపించడానికి వచ్చారు. వాళ్ళకి డాక్టర్ మీద ఒక నమ్మకము, ఐవీఎఫ్ మీద ఒక నమ్మకము, వాళ్ళ ఆర్థిక స్తోమత ఎలా ఉన్నా కానీ పిల్లలు కావాలి అనే ఒక ఆశ వాళ్ళని ఈ సక్సెస్ పదానికి నడిపించింది. నౌ దే ఆర్ ద వెరీ మచ్ హ్యాపీ కపుల్. సో ఈ ఐవీఎఫ్ డే రోజు వీళ్ళ సక్సెస్ స్టోరీని షేర్ చేయడం చాలా ఆనందంగా ఉంది. గాడ్ బ్లెస్ దట్ ఫ్యామిలీ.